నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఎదుటివాడు మనం భరించలేనంత తెలివితేటలతో ఉంటే మనం ఏం చేయాలండి? ఎందుకంటే ఇది మనం ప్రతి ఇళ్లలో చూస్తాము, బయట కూడా చూస్తాము. వాడి వల్ల వాడికి ఉపయోగం ఉండదండి. వాడి వల్ల నరకం చూసేది మనం. అర్థమైందా? వాడి వల్ల ఉపయోగం ఉంటే బిజినెస్ చేసుకుంటాము, అది ఉండదు. సో మనం భరించలేనంత, నేను అనేది మనం భరించలేనంత తెలివితేటలుంటే ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే వాడికి సరెండర్ అయిపోవాలి. ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందా? వాడికి భజన చేసుకుంటూ వాడికి సరెండర్ అయిపోయావు అనుకో, అట్లీస్ట్ వాడు నీ జోలికి రాకుండా ఉంటాడు. ఓకే, ఒకటి ఉపాయం ఇది. అంతేగాని వాడికి సరెండర్ అయి బతుకమని నేను చెప్పట్లే. ఓకే, భరించలేనంత అని నువ్వే అన్నావు కాబట్టి నువ్వు భరించలేకపోతున్నప్పుడు ఏం చేయాలి? సరెండర్. అయిపోయిందా? ఒకటి. రెండోది ఏంటంటే ఇంకొకటి ఏమన్నావు, తట్టుకోలేకపోతావండి వాడికి బలైపోతామనంటే అది నీ అసహాయత. నువ్వేంటంటే నువ్వు వాడికి కిరీటం పెట్టావు, వాడు నీకంటే తెలియగల్లాడు అని. చూడు బాస్, దునియాలో నిన్ను మించిన తోపు ఎవడు లేడు. అలాగని చెప్పి నన్ను మించిన తోపు ఎవడు లేడు కదా అని చెప్పేసి అని ఎదుటివాడిని ఇబ్బంది పెట్టుకుంటూ కూర్చున్నావు అని అంటే నీకంటే తోపులు చాలామంది ఉన్నారు. అర్థమైందా? ఎప్పుడు కూడా విశ్వనీతి నియమం ఏమిటంటే, విశ్వమే కాదు, నువ్వు భగవంతుడను, నేను విశ్వం అంట. అలాగే నువ్వు ధర్మమను, నేను సమాజం అంట. ఆ నీతి ఏంటంటే పక్కోడికి ప్రకృతికి ఇబ్బంది కలిగించకుండా నువ్వు ఎట్టన్నా బతుకబ్బా, అది నీ జీవితం. నువ్వు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకొని తిరుగు, అది ఎవడు నీ మీద కంప్లైంట్ చేయనంత వరకు అంటే ఇబ్బంది కలగనంత వరకు వాళ్ళకి ఇష్టం, నీ ఇష్టం, నువ్వు పోతున్నావు, నీ డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఓకే, నాకేం సంబంధం. నీ దాంట్లో ఏలు పెట్టి ఆహా వీడులో భోగ పురుషుడు, ఆ పురుషుడు, ఈ పురుషుడు అని నేను వార్తలు వేసుకుంటూ కూర్చున్నాను అనుకో, పోయేదానికి దానికి ఇష్టం ఉన్నప్పుడు, ఖర్చు పెట్టుకునేవాడు నీకు ఇష్టం ఉన్నప్పుడు నాకేం అవసరం దాని గురించి మాట్లాడడానికి? అంటే ఇక్కడ నేనేదో చెడుని నేను ప్రోత్సహించేది కాదు, నేను చెప్తున్నాను అది నీ లైఫ్ స్టైల్. నాకే ఇబ్బంది లేదు, సమాజానికి లేదు, ఎవరికీ లేదు, ఇష్టమై వెళ్ళినప్పుడు. అలా కాకుండా నువ్వు ప్రలోభ పెట్టి వాళ్ళ యొక్క అసహాయతని, నిస్సహాయతని నీ తెలివితేటలతో, ఇప్పుడు అన్నావు కదా, నీ తెలివితేటలతో వాళ్ళని ఏదో ఒక విషయంలో ప్రలోభ పెట్టి, ఉద్యోగమనో, డబ్బనో, డ్రెస్ అనో, లేకపోతే ఇంకేదనో ప్రలోభ పెట్టి కనుక నువ్వు వశపరుచుకుంటే అది నిజంగా ప్రకృతికి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఈ చర్య అంతా ఏమవుతుంది? నువ్వు ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టావంటే ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయిని ప్రలోభ పెడుతుంది, ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయిని ప్రలోభ పెడుతుంది, చివరికి అట్టట తిరిగి వచ్చి మన ఇంటి చుట్టూ, మన ఇంట్లోనూ అది తిరిగేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అది నాకు ఇబ్బంది, అది ప్రకృతికి కూడా ఇబ్బంది, పొల్యూటెడ్, అది కరెక్ట్ కాదు. అప్పుడు ప్రియా చౌదరి లోపల నుంచి లేచి జడలు విప్పి ఏం చేయాలో అది చేస్తుంది. కాదండి, వీళ్ళ తెలివితేటలతోటి కొన్నిసార్లు మనం తెలియకుండా ఎమోషనల్గా వీక్ అయిపోతున్నాం. అది నీ బలహీనత నాగరాజ్, అది నీ బలహీనత. అంటే అది ఇంకా భరించలేమండి అసలు. అదే కదా ఇప్పుడు మెడిటేషన్లో మేమేం చెప్తాం, ఎనర్జీస్ని పెంచుకోవటం అంటే అదే. ఇక్కడ కరెక్ట్ పాయింట్ అడిగావు నువ్వేంటి అని అంటే, మేము మెడిటేషన్ ఎందుకంటే మాకేం పని పాట లేదా, లేకపోతే డబ్బులు వసూలు చేద్దామని, లేకపోతే ఇంకొకటి చేద్దామని, ఇంకొక కార్యక్రమాలు చేద్దామని కాదు. నువ్వు లో ఎనర్జీలో ఉన్నావు, వాడు నీకంటే హై ఎనర్జీలో ఉన్నాడు బాస్. అప్పుడు ఏమవుతుంది అంటే వాడు ఏం చెప్పినా నువ్వు వినేటటువంటి పరిస్థితికి వస్తుంది. అర్థమైందా? నువ్వు ఒక్కడవే ఉన్నావు, ఖాళీ చేతులతో ఉన్నావు, నిస్సహాయుడుగా ఉన్నావు, వాడు 10 మందిని వేసుకొచ్చాడు, 10 మంది చేతుల్లో కత్తులు కటార్లు ఉన్నాయి, కాళ్ళు పట్టుకుంటావా లేదా? అట్లీస్ట్ కాళ్ళు పట్టుకోకపోతే క్షమించమని అడుగుతావా లేదా? తప్పు నీదే, తప్పు వాడిదైనా కానీ. ఎందుకు అంటావు అనంటే వాడి బలం అంతుంది. నువ్వు ఇక్కడ అసక్తుడివి, బలహీనతుడివి, నిరాయుధుడివి, నీ చేతిలో ఆయుధమో లేదు, నువ్వేం కింగ్ కాంగ్ కాదు, లేకపోతే నువ్వే బ్రూస్లీవి కాదు, నువ్వేం చిరంజీవి కాదు ఎగిరెగిరి కొట్టడానికి. కాబట్టి ఏం చేస్తావు? సరెండర్ అయిపోతావు నువ్వు వాడికి. కారణం ఏంటంటే వాడికి బలం ఉంది, నీకంటే బలవంతుడు వాడు. తప్పదు, కాన్వర్ట్ పొజిషన్లో నువ్వు సరెండర్ అయ్యి తీరాల్సిందే, లేదా ప్రాణం పోగొట్టుకోవాల్సిందే. రెండిట్లో ఏది చూస్ చేసుకుంటూ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్టేటస్, నీ ఎనర్జీని బట్టి. ఇక్కడ మేము మెడిటేషన్ అని ఎందుకంటాము అని అంటే, భర్త చేత కొట్టించుకునే భార్యల వల్ల ఇబ్బంది పడే భర్తలు, అలాగే చదువులో వెనకబడేటటువంటి పిల్లలు, అలాగే నీలాగా నాకంటే తెలుగల్లాలున్నారు ఈ ప్రపంచంలో, నేను ఎలా బయటికి రావాలని మార్గాలు ఎత్తుకునే నీలాంటి లో ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ప్రపంచంలో తన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తనకంటే దూసుకుపోతుంటే తను ఇక్కడే కూర్చొని నేను పైకి రాలేకపోతున్నాను, వాడికంటే నేను గొప్పవాడిని, నేను మేధావిని, కానీ వాడు దూసుకుపోతున్నాడంటే నీలో కేవలం సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంది, వాడికి ఎలా ముందుకెళ్లాలో అనే దాని మీద కూడా నాలెడ్జ్ ఉంది, కాబట్టి వాడు ముందుకెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటి? నీకంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి వాడిలో. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్లోనే మనం చూస్తూ ఉంటాం. అంటే అటు భర్త అయినా సరే, భార్య అయినా సరే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కొన్నిసార్లు తెలియకుండా ఈ అతి తెలివి భరించలేక
మానసికంగా కుమిలిపోయి చచ్చిపోదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎలా నిజం? నువ్వు చచ్చిపోదాం అనేలాగా చచ్చిపోయిన వాళ్ళని చూపిస్తాను నేను, ఫోటోలకు దాంట్లో ఎంచుకున్న వాళ్ళని చూస్తా. అతి తెలివి భరించలేక మానసికంగా. అతి తెలివి కాదు నాగరాజ్ గారు, ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ నాటకీయత ఎక్కువ ఉంటుంది, దాన్ని అతి తెలివి అన్నారు. విషయం ఏంటంటే ఎదుటివాడిని అంచనా వేయలేకపోవడం నీ బలహీనత. వాడేంటంటే పాపం యువతల వాడు ప్రేమతో ఎదుటి వాళ్ళ మీద ఉన్న ఆమె మీద ఉన్నటువంటి ప్రేమతో ఏం చేస్తాడు అంటే ఆ ప్రేమ వరకే చూస్తాడు తప్ప అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడాలని అనుకోడు. ఎందుకు అనంటే తనకి ఇదే కావాలి కాబట్టి, ఇదే నచ్చింది కాబట్టి, ఎస్ ఇది నచ్చింది కాబట్టి ఇదే ఉండాలని కోరుకుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నాగరాజు గారు ఇతనేమనుకుంటాడు అనంటే ఒకటి అరా షేడ్స్ కనపడినా నేను మార్చుకోగలను అని అనుకుంటాడు. అట్లాగే అవతల అమ్మాయిలు కూడా ఏదైనా వాడు తాగటమో లేకపోతే ఇంకోటో ఏదైనా జరిగింది అని అంటే ఆ అమ్మాయి కూడా ఏమనుకుంటుంది, పెళ్ళైన తర్వాత అతను నా వాడే, సో ఖచ్చితంగా నేను అతన్ని మార్చుకుని తీరతాను, నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అన్నావు కదా తెలివితేటలు ఉన్నాయి అని అమ్మాయి అనుకుంటుంది. అబ్బాయి ఏమనుకుంటాడు అనంటే నేను మగాడిని, భార్యని నా చెప్పు చేతల్లో నేను పెట్టుకోగలను, నేను మార్చుకోగలను అనేటటువంటి సిచ్యుయేషన్ ఇతనికి కూడా ఉంటుంది. అటువంటి అప్పుడు ఏమవుతుందో చెప్పమంటారా, రెండిట్లో ఏదన్నా జరుగుతుందా, జరిగితే వెళ్ళండి గుడ్, రెండు జరగలేదా అప్పుడు మీరన్నట్టు ఆత్మహత్యలు చేసుకోవడము, ఆత్మహత్యల వైపు పరుగులు పెట్టే ముందు ప్రియా చౌదరి లాంటి వాళ్ళు ఎవరైనా లైఫ్ కోచ్లో లేకపోతే మోటివేషనల్ స్పీకర్లో లేకపోతే సైకాలజిస్ట్లో సైకియాట్రిస్ట్లో ఎవరైనా వాళ్ళకి తగిలితే చచ్చిపోయే ముందు తీసుకునేటటువంటి నా నిర్ణయం కరెక్టా కాదా అనేది బలపరుచుకుందాం, నాకు ఎక్కడన్నా హోప్ దొరుకుతుందా అని చెప్పేసి అని పరిగెట్టుకొని వస్తారు చూసారా. అప్పుడు కనుక మనం కరెక్ట్గా వాళ్ళ ఎనర్జీస్ ఏంటో గుర్తు చేసి బయటికి లాగితే అప్పుడు వీడో ఆమె తనను తాను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఆ షీల్డ్ని తనకుంది అనేటటువంటి ఒక నమ్మకంతో దాంట్లో నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ బయటపడడం వెదర్ దట్ ఈస్ విడాకులు కావచ్చు, వెదర్ దట్ ఈస్ కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళ అభిప్రాయాలను వెల్లడి చేసి ఇది నా జీవితం, నా తల్లిదండ్రులు నాతోనే ఉంటారు. ఇప్పుడు చాలా గొడవలు ఎక్కడొస్తాయంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ అసలు పెళ్ళి అవ్వంగానే వేరుకొంపటి పెట్టేయాల్సిందే. ఎందుకనంటే నీ జీవితం నాది, అంతేగాని నిన్ను పెంచి పోషించిన వాళ్ళతోటి నాకు సంబంధం లేదు అనేటటువంటి కేసులే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అక్కడ మీరేమంటున్నారు, తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు అని అంటే వీడి బలహీనతని వాళ్ళు ఆడుకుంటున్నారు తప్పితే తెలివితేటలు ఎక్కడ ఉంటాయి నాగరాజు గారు? భగవంతుడు నీకే చిప్ పెట్టాడు, నాకు అదే చిప్ పెట్టాడు, కాకపోతే ఎనర్జీ. నువ్వు దేన్ని చూస్తున్నావు, ఇంకా ప్రేమను చూద్దాం, అయ్యో పాపం అని నువ్వు అనుకున్నంత వరకు ఆ అయ్యో పాపం అనేటటువంటి ఎనర్జీ నిన్నులో అయ్యో పాపం అని ఎప్పుడు అనకూడదు, గుర్తుపెట్టుకోండి. అన్నావో ఆ కర్మ నీకు ఖచ్చితంగా నీ ఎనర్జీ మొత్తం వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ కర్మ మొత్తం నీకు వస్తుంది. కర్మ అంటే ఇక్కడ ఏంటో చెప్పమంటారా, గత జన్మలో ఆ పాపాలు పుణ్యాలు కాదు, వీళ్ళకున్న దరిద్రం అంతా నీకే చుట్టుకుంటుంది. ఇంకంతే. యాక్చువల్గా 2 days బ్యాక్ సూసైడ్ చేసుకుందాం అనుకునేటువంటి ఒక వ్యక్తి, అంటే రియాలిటీ చెప్పేస్తాను, చేసుకుందాం అనుకునేటువంటి వ్యక్తి ప్రియా చౌదరి గారిని కలిసిన తర్వాత మనసు మార్చుకొని లైఫ్ డిజైన్ మీద ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతుంది. కాదండి, అంటే చెప్తున్నాను, టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి. సో సూసైడ్ అటెంప్ట్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడూ కాదు. మేడంని కలిసిన తర్వాత ఇది నా కళ్ళ ముందే జరిగింది, ఇది అందుకే చెప్తున్నాను. మేడంని కలిసిన తర్వాత మనిషి మానసికంగా బలంగా తయారయ్యాడు. కలవక ముందు సూసైడల్ టెండెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నాడు. ఇది నా దగ్గరే నా కళ్ళ ముందే జరిగింది. ఇది ఇట్లాంటివి చెప్తున్నా మేము బయట చాలా మంది అనుకుంటూ ఉంటారండి. చాలా మంది ఎలా అంటే మీలాంటి వాళ్ళని కలిసిన ఎక్స్పర్ట్స్ ఎందుకు కలవాలి అని అంటే వాళ్ళలో ఉన్న బలం గుర్తు చేయడము ఒకటి. రెండోది ఏంటంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి నాగరాజు. ఇక్కడ మనం వీళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే అతడు కానీ ఆమె కానీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ ఎక్కువ చేస్తారు. అంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా, లేదా నిన్ను రోడ్డుకి ఈడుస్తా, లేదా నీ అమ్మ బాబుని రోడ్డుకి ఈడుస్తా, నీ పరువు నాశనం చేస్తా, మా వాళ్ళతో చంపిస్తా, మా వాళ్ళతో తొక్కిస్తా, మా వాళ్ళతో ఇంకేదో చేస్తా. అరే నీకు అంత ఉన్నప్పుడు చేసేయి, ఎందుకు బెదిరిస్తావు? చేసేస్తావు, దరిద్రం పోద్దు కదా, చేసేయి. చెయ్యరు వీళ్ళు, చేసే దమ్మూ లేదు. వీళ్ళని ఏంటంటే బెదిరించి వీళ్ళని కాళ్ళ దగ్గర పడేసుకునేటటువంటి లక్షణాలు ఇవన్నీ. ఇంకొక మాట నేను మాట్లాడతా, చట్టం నీకొక్కదానికే ఉందా? చట్టం వాడికి లేదా ప్రొటెక్టివ్గా? లేదా? నువ్వేదో కేసులు బనాయిస్తానంటున్నావు, ఆ కేసులను ఎట్ట తిప్పికొట్టాలనేది శాస్త్రాల్లో రాసిలేదా? న్యాయశాస్త్రంలో రాసిలేదా? లాలో లేదా? లేకపోతే దీంట్లో లేదా? దేంట్లో లేదండి. సమాజంలో నువ్వు ఏ తప్పు చేయని వాడికి ఏ చట్టం వర్తించదండి.
ఇంకొకటి గుండె ధైర్యం ఉన్నవాడు దేని నుంచైనా దేన్నైనా ఎదుర్కొని నిలబడగలిగేటటువంటి పరిస్థితులు ప్రకృతి వాడికి క్రియేట్ చేస్తుంది. ఆ పర్సన్ నీ దగ్గరకు వచ్చి పడిపోయి చచ్చిపోతాను అన్నప్పుడు వాడు ఎట్టున్నాడు, వణికిపోతా అసలు ఆ నిమిషంలో ఊపిరి తీసుకుని చచ్చిపోతాడేమో అన్నంత సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇప్పుడు వాడు 100 మందిని కొట్టేటట్టు వాడు ఎందుకున్నాడు అని అంటే వాడి బలం ఏంటో చెప్పడం జరిగింది కూర్చోబెట్టి, వాడి ప్రొటెక్షన్ ఏంటో చెప్పడం జరిగింది కూర్చోబెట్టి. ఒకటి, నువ్వు వాడిని రోడ్డు మీదకి లాగితే నువ్వు రోడ్డును పడవా, నీ కుటుంబం రోడ్డును పడదా, నీ నైజం ఏంటో ప్రపంచానికి తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు నేను నిన్ను కొట్టాను అని అంటే నేను నిన్ను 4 కొట్టాను నాగరాజు, నువ్వు కనీసం 1 కొడతావుగా నన్ను, చాలు కదా అది. నేను గెలిచాననే తర్వాత బట్ నీ చెయ్యి నా మీద పడిందా లేదా, నువ్వు నన్ను కొట్టగలిగావా లేదా, ఒక దెబ్బన్నా నన్ను టచ్ చేసిందా లేదా, అయిపోయే. నేను గెలిచాను అనే దానికంటే నువ్వు కొట్టావనే అవమానం నాలో ఎక్కువ ఉంటుంది. గెలిచింది ప్రపంచానికి కనబడుతుంది కానీ అవమానం అనేది మాత్రం భయంకరంగా ఉంటుంది. అలాగే నీకు కూడా ఒక్కటన్నా దాన్ని వేసాను రా అనేటటువంటి ఆత్మసంతృప్తి నీకు ఉంటుంది. అదే గొడవల్లో జరిగేది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరినో రోడ్డు మీదకి లాగుదాం, ఎవరినో వేసేద్దాం, ఇలాంటి బొగుడు పెళ్ళాల మధ్య ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఎన్ని చూశానో నేను చెప్పలేను నాగరాజు గారు. నిజంగా ముఖ్యంగా కొంతమంది వల్ల కుటుంబం నాశనం అయిపోతుందండి. ఒక్కొక్క ఆడదాని వల్ల, ఒక్కొక్క మగాడి వల్ల కుటుంబం నాశనం అయిపోవటమేనమాట. ఏంటి అనంటే చాలామంది చచ్చిపోతా లేదా ఇంట్లో చెప్పబెట్టకుండా పారిపోయి బెదిరించటం. ఇక్కడ వీళ్ళేంటి, పరువు పోతుంది. పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారనో, లేకపోతే నా తల్లిదండ్రుల పరువులు ఏమైపోతాయనో, లేదా నా అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కావాలనో, ఇంకేం జరుగుతుందో అని చెప్పేసి పోయి దాని కాళ్ళు పట్టుకుని దాన్ని బతిమలాడి అదే డాన్స్లు వేసినా తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెడతారు. అదేమో నాకు అర్థం కాదు కానీ నాగరాజు గారు, ఇట్లాంటి రాటదేలిన మనుషులకే ప్రపంచము సమాజం అంతా కూడా ఓటేసి జాలి చూపించేస్తుందండి. ఎందుకు అనంటే యువతల వాడు నోరు మూసుకున్నంత వరకు అవతల వాళ్ళ నోరు లెగుస్తూనే ఉంటుంది. ఏటు వెయ్యదలుచుకుంటే ఏసి తీరు మళ్ళీ లేవకూడదు బయటికి. అది తరీకా. ఎవడైతే మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు సామెత ఉంది కదా. సో కాబట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదా తెలివితేటలు చూపించేస్తున్నారు అనుకున్నప్పుడు అరే ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు అమ్మ, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. వీడు నిన్ను మించి యాక్ట్ చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా నిన్ను డౌన్ చేయడానికి నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని అర్థం చేసుకో. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి అవకాశాలు నీ చుట్టూ ఏమున్నాయో నువ్వు చూసుకో. చాలా కేసులు, నంబర్ ఆఫ్ కేసెస్ నా దగ్గరకు వచ్చినాయి. ఆ అమ్మాయి ఆడపిల్లల డబ్బుతోటే వాడు బలంగా తయారయ్యి ఇవాళ ఆ పిల్లల్ని భార్యలు అనేటటువంటి వస్తువులు నామరూపాలు లేకుండా చేసినటువంటి మగ జాతి చరిత్రలు బోళ్ళు తెలుసు. ఎంతమంది ఆడపిల్లల్ని బయటికి తీసుకొచ్చానో వాళ్ళకి తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. కారణం ఏంటి, ప్రతి ఒక్కడిలోనూ బలం అనేది డెఫినెట్గా ఉంటుంది. ప్రతి ఒక్కడు ఎదుటివాడు ఎంత నీకంటే బలమైన వాడు బాగుంది, కానీ నీలో ఉన్న అసలు స్వరూపాన్ని, నైజాన్ని నువ్వు బయటకు తీసి చూపించిన రోజున అట్లీస్ట్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావు. వాడిని కొడతావా లేదా, వాడు ఓడిపోతాడా లేదా, వాడు పడతాడా లేదా తర్వాత సంగతి. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలనేటటువంటి థాట్ని నువ్వు బయటికి తీసిన రోజున నీకు బోల్డన్ని అవకాశాలు నీ చుట్టూ కనిపిస్తాయి. అలా కాకుండా చాలామంది ఏంటంటే 10 చోట్ల తిరుగుతూ ఉంటారు. ఇది జరుగుతుందా ఏమో, నా ముందు కూర్చోగానే ఒక్కొక్కరు ఏమండి నాకంటే చాలా వాళ్ళంత డబ్బు ఉందండి వాళ్ళ దగ్గర, మేడం ఇలా ఉంది మేడం, వాళ్ళ కుటుంబం అంతా ఇట్లా ఉంది మేడం, ఊరంతా వాళ్ళ చుట్టూనే మాట్లాడుతున్నారు మేడం అంటే, అరే నువ్వు వాళ్ళకి భజన చేయడానికి నా దగ్గరికి వచ్చావా, లేకపోతే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటానికి వచ్చావా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకొని చెప్పు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే దారులు మాత్రమే నాకు కనిపిస్తా, అవే చూపిస్తా. వాళ్ళు బలమైన వాళ్ళు అని చెప్పడానికి నాకు ఫీజు కట్టడం ఎందుకు, నా దగ్గర రావడం ఎందుకు నాయన? ఓ హార్మోని పెట్టి పట్టుకొని వాయించుకుంటూ ఊరు మొత్తం ప్రపంచం అంతా చాటి చెప్పు వాళ్ళ ఘనతని. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు నమ్మేస్తారు నాకంటే బలవంతులు వాళ్ళు, అక్కడ వీళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి నాగరాజు, ఈ దునియాలో నిన్ను మించిన తెలివితేటలు నువ్వు ఒప్పుకుంటేనే ఎదుటివాడు ఉంటుంది. ఇంకొకటి, ప్రకృతి ధర్మంగా వాడు పోతున్నప్పుడు వాడిది తెలివితేటలు కాదు, వాడిది ధర్మం. కాబట్టి నువ్వు అనైతికంగా ఉన్నప్పుడు ధర్మం అనేది గెలుస్తుంది. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు స్వార్థపరత్వంతో నీ మీద ఎత్తుకు పై ఎత్తులేస్తున్నాడా, దాన్ని నువ్వు తెలివితేటలు అంటున్నావా? లేదు వాడు ధర్మంగా పోయి ప్రకృతి బలంతో వాడు ఎదుగుతున్నాడా, నీలో ఉన్నటువంటి అసక్తతని వాడి ముందు నేను వెదవని అనేటటువంటిది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావా? ఈ తేడా తెలుసుకోగలిగితే చాలు. అంటే ప్రతిదానికి ఒక ట్యాగ్ తగిలిచ్చేయకూడదు, నీకు వచ్చిన తెలుగు పదం పెట్టేయకూడదు. నిన్ను మించి ఎదుగుతున్నాడు అని అంటే వాడి తెలివితేటలు వాడివి, అలాగే వాడి మార్గం వాడిది. అదే బిజినెస్ మాడ్యూల్ అనే అంతే ఖచ్చితంగా. నాగరాజు, ఇక్కడ చాలా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నాడు, ధన సంబంధాలు కాదు, ఆర్థిక సంబంధాలు. అంటే బిజినెస్ నీకేంటి నాకేంటి,
అర్థమైందా? భర్త భార్య దగ్గరైనా భార్య భర్త దగ్గరైనా ఇచ్చి పుచ్చుకోవటాలతోటే ఉంటుంది, కానీ ఇవ్వటమే ఉన్నవాళ్ళు చివరికి ఇచ్చి 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 ఎనర్జీ అంతా పోయి మన దగ్గరికి వస్తే ఎన్ని కేసులు కోర్టులకు పోయినాయి, ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్లకు పోయినాయి, ఎన్ని కేసులు కూర్చోబెట్టి తిట్టి నాశనం చేసి ఇవన్నీ చేసి ఎన్ని చేసినా లేదా? చాలా. కాబట్టి నిన్ను నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలను. ఎదుటివాడు ఎదుగుతున్నాడు అని అంటే ఆ ఎదుగుదల నీకు అవసరమా లేదా ఒకసారి చూసుకో. అవసరం లేనప్పుడు అసలు వాడి కేసు ఎందుకు చూస్తావు? నీ పని నువ్వు చూసుకో. అలాగే లైఫ్ పార్ట్నర్ అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పట్టించుకోవాలి ఏంటంటే నీకంటే నీ మీద తెలివితేటలు చూపిస్తున్నాడు అని అంటే నువ్వు ఎదవ కాబట్టి, నీ ఎదవతనం అంతా అక్కడ చూపిస్తున్నావు కాబట్టి, నీ యొక్క బలహీనత వాడికి ప్రస్ఫుటంగా లేదా ఆమెకు ప్రస్ఫుటంగా కనిపించింది కాబట్టి ఆ బలహీన నీ పరువు మీదో నీ ప్రాణం మీదో లేకపోతే నీ ఆర్థిక సిచ్యుయేషన్స్ మీద బలంగా దెబ్బ కొడుతున్నారు. ఎందుకంటే నీ బలహీనత దాంట్లోనే ఉంది కాబట్టి. అరే మొత్తం అయిపోయి తన్నించుకొని బయటకు వచ్చి బావర్ నేడిసి చచ్చిపోయే బదులు చచ్చే ముందు ఒక ప్రయత్నం చేయండి బయటకు వద్దామని. బయటకు వచ్చారా నీకు జీవితం ఉంటుంది, లేదనంటావా కనీసం పోరాడామా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, నీకు ఎలా బతకాలో అదే చూపిస్తుంది, నీకు నీలో ఒక ధైర్యాన్ని నింపుతుంది. చూడండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.